నమస్కారం. ఓ కొత్త పేరెంట్‌గా లేదా బేబీని చూసుకునే వాళ్ళకి ఫార్ములా పాలు కొనాలంటే అదో పెద్ద కన్ఫ్యూజన్ కదా! మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఒక్కోటి ఒక్కో రకంగా బెస్ట్ అని చెప్పుకుంటుంది. మరందులో ఏది సరైందో ఎలా తెలుస్తుంది? ఈరోజు మనం ఈ డబ్బాలపై ఉండే లేబుల్స్ను ఎలా చదవాలో, వాటి వెనకున్న అసలు కదేంటో తెలుసుకుందాం. అసలు పాయింట్ ఏంటంటే, ఇంత డబ్బులు పెట్టి కొంటున్న ఈ ఫార్ములా డబ్బాలో నిజంగా ఏముంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇండియాలో పాపులర్ అయిన రెండు పెద్ద బ్రాండ్స్ని చాలా దగ్గరగా పరిశీలిద్దాం. అదే ఆప్టిమల్ గోల్డ్, ఇంకా సిమిలెక్ స్టేజ్ 1. సరే, ఈ బ్రాండ్స్ చెప్పే మాటలు ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే మనమో 4 విషయాల్ని గమనించాలి. ఫస్ట్, వాళ్ళిచ్చే మార్కెటింగ్ ప్రామిసెస్. సెకండ్, అందులో ఉండే పోషకాల వివరాలు. థర్డ్, దాన్ని ఎలా తయారు చేయాలి. చివరిగా, ప్రతి డబ్బా మీద ఖచ్చితంగా కనిపించే ఒక ముఖ్యమైన హెచ్చరిక. సరే, మరి మొదటి సెక్షన్లోకే వెళ్ళిపోదాం. ముందుగా, ఈ బ్రాండ్స్ మన దృష్టిని లాక్కోవడానికి ఏం చెప్తాయో ఓసారి చూద్దాం. ఇక్కడే అస్సలు విషయం మొదలవుతుంది. ఈ రెండు బ్రాండ్స్ తమని తాము ప్రమోట్ చేసుకునే పద్ధతిలో ఎంత తేడా ఉందో చూడండి. ఒకవైపు యాప్టమిల్ మాకు 125 ఎక్స్పీరియన్స్ ఉంది, మా దగ్గర 500 మంది సైంటిస్టులున్నారు అని వాళ్ల హిస్టరీ గురించి గొప్పగా చెప్పుకుంటుంది. ఇంకోవైపు సిమిలాకేమో వాళ్లది సైంటిఫిక్గా తయారు చేసిన ఫార్ములా అంటూ మనల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తుంది. ఓకే, ఈ మార్కెటింగ్ మాటలు పక్కన పెడితే అసలు విషయానికొద్దాం. ఇంతలా చెప్తున్నారు కదా, మరి ఆ పౌడర్ లోపలున్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఏ టేబుల్ చూశారంటే ప్రతి కంపెనీ వాళ్లదో స్పెషల్ సైంటిఫిక్ అడ్వాంటేజ్ అని చెప్పుకునే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఆప్టిమల్ ఏమో ప్రీబయోటిక్స్ మీద ఫోకస్ చేస్తుంది, అంటే బేబీ కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి హెల్ప్ చేసేవి అన్నమాట. అదే సిమిలాకైతే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ కదా, వాటిని ఇంకా ఒక స్పెషల్ ఫ్యాట్ బ్లెండ్ని హైలైట్ చేస్తోంది. ఇంకాస్త డీటెయిల్గా వెళ్తే ఆప్టామిలేమో వాళ్ల ప్రీబయోటిక్స్ వల్ల డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంటుందని చెప్తోంది. సిమిలాక్ వాళ్ళేమో వాళ్ల ఫార్ములాలో పామ్ ఓలిన్ ఆయిల్ లేదు కాబట్టి ఎముకలకు అవసరమైన కాల్షియం, ఇతర న్యూట్రియంట్స్ శరీరం బాగా అబ్జార్బ్ చేసుకుంటుందని క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ స్పెషల్ మిక్స్లు, మార్కెటింగ్ మాటలు వేరువేరుగా ఉన్నా ఈ రెండు ప్రొడక్ట్స్ యొక్క ఫైనల్ గోల్ మాత్రం ఒక్కటే: ఒక శిశువు హెల్దీగా పెరగడానికి కావలసిన పోషకాలని అందించడం. సరే, ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ప్రాక్టికల్ విషయానికొద్దాం. ఈ ఫార్ములాని ఎలా తయారు చేయాలో తెలుసా? అదో పెద్ద సైన్స్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసినట్టుంటుంది. ఎందుకలా అంటున్నానో చూద్దాం. ఈ స్టెప్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత స్ట్రిక్ట్గా ఉందో. చేతులు శుభ్రంగా కడుక్కోవడం దగ్గర్నుంచి గిన్నెలు, స్పూన్లు వేడినీళ్ళలో స్టెరిలైజ్ చేయడం, నీళ్ళని బాగా మరిగించి మళ్లీ గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లార్చడం, ఇలా ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ కేవలం క్లీన్లీనెస్ కోసమే కాదు, ఈ ప్రోడక్ట్ ఎంత సెన్సిటివ్గా ఉంటుందో దాని సైంటిఫిక్ నేచర్ ఏంటో కూడా మనకు చెప్తాయన్నమాట. ఇప్పుడు మనం ఈ అనాలిసిస్లో ఒక అస్సలు ఊహించని కానీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాం. ఇంత మార్కెటింగ్, ఇంత సైన్స్ ఇవన్నీ చెప్పాక ఈ రెండు డబ్బాల మీద మనకు చీల్ పెద్దగా స్పష్టంగా కనిపించే మెసేజ్ ఏంటో తెలుసా? ఇదిగోండి, ఆప్టామిల్ ప్యాకేజ్ మీద ఉన్న మెసేజ్. పెద్ద అక్షరాల్లో చాలా క్లియర్గా, ముఖ్య గమనిక: మీ శిశువుకు తల్లిపాలు శ్రేష్టమైనవి. ఆశ్చర్యంగా ఉంది కదా? ఆగండి, సిమ్లాక్ ప్యాకేజీ మీద కూడా చూడండి. ఆల్మోస్ట్ అవే పదాలతో అదే మెసేజ్. ఒకదానికొకటి పోటీపడే ఈ రెండు పెద్ద కంపెనీలు ఒకే మాటెందుకు చెప్తున్నాయి అంటే, ఈ విషయం ఎంత ఇంపార్టెంటో మనకర్థం కావాలి. అదే కదా అసలు క్వశ్చన్. ఒక ప్రోడక్ట్ని అమ్ముతూ దానికి బదులుగా ఇంకో ఆప్షన్ బెస్ట్ అని అదే కంపెనీ ఎందుకు అంత గట్టిగా పెద్దక్షరాల్లో చెప్తుంది? దీని వెనకున్న రీజనేంటో ఇప్పుడు చూద్దాం. సమాధానం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, సిమిలాక్ ప్యాకేజ్ మీదే ఉంది. చూడండి, తల్లిపాలు కేవలం ఫుడ్ మాత్రమే కాదు, అదొక కంప్లీట్ న్యూట్రిషన్. బేబీని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే యాంటీబాడీస్ అందులో ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫ్రీ, ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ వార్నింగ్ అనేది లీగల్గా కంపల్సరీ అన్నమాట. సో మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే: ఈ ఫార్ములాలు తల్లిపాలకు ఎగ్జాక్ట్ కాపీలు కాదు, అలా తయారు చేయడం కూడా ఇంపాసిబుల్. ఇవి కేవలం తల్లిపాలు ఇవ్వలేని పరిస్థితుల్లో సైంటిఫిక్గా తయారు చేసిన ఒక న్యూట్రిషనల్ ఆల్టర్నేటివ్, అంతే. ఇప్పుడు కొంచెం బిగ్ పిక్చర్ చూద్దాం. ఈ కంపెనీలు కేవలం బేబీ ఫార్ములాలే తయారు చేస్తాయని అనుకుంటే పొరపాటే.
ఇవి న్యూట్రిషన్ రంగంలో చాలా పెద్ద ప్లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆప్టిమల్నే తయారు చేసే డానాన్ కంపెనీనే తీసుకుంటే వాళ్ళు పసిపిల్లల కోసం ఆప్టిగ్రో, పెద్దల కోసం ప్రోటీనెక్స్ ఇలా చాలా ప్రోడక్ట్స్ అమ్ముతారు. అలాగే సిమిలాక్ని తయారు చేసే యాబాట్ పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ల కోసం సిమిలాక్ స్టేజ్ 2, స్టేజ్ 3 ఇంకా పీడియాషూర్ లాంటివి కూడా అందిస్తుంది. అయితే ఫైనల్గా ఈ అనాలిసిస్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మార్కెటింగ్ కథలు వేరు, స్పెషల్ ఇంగ్రీడియంట్స్ పేర్లు వేరు, కానీ ఈ 2 ప్రోడక్ట్స్ వెనకున్న బేసిక్ న్యూట్రిషనల్ ఫౌండేషన్స్ ఒకటే. 2 కూడా బేబీల సేఫ్టీ కోసం చాలా స్ట్రిక్ట్ గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతాయి. చూసారుగా, ఇక్కడ ఏది విన్నర్ అని చెప్పటం మా ఉద్దేశ్యం కాదు. బదులుగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. రకరకాల మార్కెటింగ్ మాటలతో, సైంటిఫిక్ పదాలతో నిండిపోయిన ఈ లేబుల్స్లో ఏ సమాచారం నిజంగా మనకు అత్యంత ముఖ్యమైనది? బహుశా ఆ సమాధానం తల్లిపాలు శ్రేష్టమైనవి అనే ఆ సింపుల్ నిజంలోనే ఉందేమో. ఈ ఆలోచనని మనం కొనే ప్రతి ప్రొడక్ట్ మీద అప్లై చేసుకోవచ్చు. థాంక్యూ.